హాయ్, ఇట్స్ ఫ్రైడే 6 AM అవుతుందన్నమాట. పొద్దున్నే లేవగానే ఇంకా కిచెన్లోకి రిలాక్స్డ్గా వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ నైటే డిసైడ్ చేసుకుని పెట్టుకున్నాను ఏం వండాలో అని చెప్పి. సో ఇక్కడైతే నేను కరివేపాకు చూపిస్తున్నాను. లాస్ట్ వీక్ అయితే క్లీన్ చేసి కడిగి ఆరబెట్టి పెట్టాను. చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి వడిలిపోయి కలర్ చేంజ్ అయినట్టు ఉండేది, కానీ ఇప్పుడైతే నాకు బాగా అనిపించాయి. చూసుకోగానే హ్యాపీగా ఉంది. అండ్ అది మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తూ ఉన్నాను. అండ్ నైట్ ఏమో మా హస్బెండ్ ఇది చక్కగా గోరుచిక్కుడుకాయలు ఇంత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టారనమాట. నేనైతే ఒక విజిల్కి పెట్టి బాయిల్ చేసేసి కొద్దిగా నీళ్ళుంటే స్ట్రెయిన్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి తీసి ఇప్పుడైతే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ తాలింపు పెట్టేస్తే సరిపోతుంది. కొద్దిగా సేపు ఫ్రై చేస్తాను అనుకోండి, అఫ్ కోర్స్. సో పొద్దున్నే లైట్గా ఎండ పడుతూ ఉంటే బాగా అనిపిస్తుంది ఇంట్లో. ఇంకా మా బాబుకి స్నాక్ బాక్స్ కూడా పెట్టాలి కాబట్టి అందులోకి ఈరోజు స్వీట్ కార్న్ అడిగాడు. రోజు ఫ్రూట్సే పెడుతున్నాం మమ్మీ, ఈరోజు స్వీట్ కార్న్ కావాలి అంటే తన కోసం స్వీట్ కార్న్ బాయిలింగ్కి పెట్టేశాను. టొమాటోస్ కట్ చేశాను కదా, టొమాటో పప్పు, దానిలోకి నంచుకోవడానికి గోరుచిక్కుడుకాయ ఫ్రై అనమాట. అది కాంబినేషన్ ఈరోజు లంచ్కి అయితే. ఈ బుట్ట చాలామంది అడిగారు. అది నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. అలాంటిది ఏదైనా ఆన్లైన్లో కనిపిస్తే మాత్రం లింక్ నేను ఇక్కడ అటాచ్ చేస్తాను, అఫిలియేట్లో చెక్ చేయండి. అండ్ పప్పు కూడా కడిగి పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత కుక్కర్లో పెడతాను. ఈ లోపు స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది. అండ్ పప్పుకి నేనైతే టొమాటోస్ ఒక 4-5 కట్ చేసి, పచ్చిమిర్చి, చింతపండు అండ్ ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసేసి ఒక 4 విజిల్స్ పెడతాను. ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది కదా. సో ఒక 4 విజిల్స్ అయిపోయిన తర్వాత మెదిపేసి తాలింపు పెట్టేస్తాను. ఈలోపు మా బాబు కూడా లేచాడనమాట. సో సలాడ్ కూడా పెడుతూ ఉన్నాను అనమాట. రీసెంట్గానే అలవాటు చేశాను మా బాబుకి. స్కూల్లో అయితే ఎలా అయినా తింటాడు, ఇంట్లో ఉంటే నా ముందు మారం చేస్తాడని చెప్పి ఇలాంటివన్నీ కూడా స్కూల్లో వేసి అయితే పంపిస్తూ ఉన్నాను. ఇక్కడైతే గోరుచిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దించే ముందు చిన్నుల్లిపాయలు వేసేసి కారం వేసి 2 minutes సాటే చేసేసి దించేస్తానమాట. ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈ బాక్స్ రీసెంట్గా ఒక 3 months అవుతుంది అనుకుంటా వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, చాలా మంచి క్వాలిటీ. ఉంటే గనక లింక్ అటాచ్ చేస్తాను. ఒకవేళ లేదనుకోండి, మంచి క్వాలిటీ ఏదైనా మంచి బాక్సెస్ ఉంటే పిల్లలకి సంబంధించి నేను చూసి అవి కూడా పెడతాను. ఇప్పుడు మీరు నా వీడియోలో ఏమేమైతే ప్రొడక్ట్స్ చూసారో వాటి లింక్స్ ఏవి ఉన్నా కూడా నేను అటాచ్ చేస్తాను. మీరు లింక్స్ ఇవ్వండి అని అడుగుతారు కదా, ఉంటే గనక డెఫినెట్ గా పెడతానండి, లేకపోతే మాత్రం పెట్టను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడైతే మా బాబు లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. నావి కూడా పక్కన ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. తనకి ముందు స్కూల్కి పంపించేసిన తర్వాత నేను రెడీ అవుతాను. నా హస్బెండ్ అయితే డ్రాప్ చేసి వచ్చేస్తారు. బాయ్.